హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదదుతి వ్లాగ్స్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే లంచ్ బాక్స్ ప్యాకింగ్. లంచ్ బాక్స్ ప్యాకింగ్ అనేది నేను ఓన్లీ స్ప్రౌట్స్ ప్రోటీన్ ఫుడ్డే పెడతాను. ఈ జంక్ ఫుడ్ పెట్టకుండా ఎలా ప్యాకింగ్ చేస్తాను అనేది చూపిస్తాను. మెయిన్గా ఏమేమి వేస్తానంటే నానబెట్టుకున్న పల్లీలు అండ్ బాదము, అలాగే స్ప్రౌట్స్ అండ్ నెక్స్ట్ కర్డ్ అండ్ ఫ్రూట్స్ ఏమైనా, అలాగే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అండ్ డేట్స్ కూడా. ఇవి నా టోటల్. ముందుగా యాపిల్ వాష్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో ఒక హాఫ్ బాబుకి అలాగే హాఫ్ మాకు పెడతాను. యాపిల్ తొక్క తీయకుండా తింటే చాలా బెటర్ అంటారు, బట్ మనకి ఇప్పుడు దొరికే యాపిల్స్లో ఆ పైన వైట్ లేయర్ అనేది ఉంటుంది కదండి, అది వాళ్ళు ఏదైనా కెమికల్స్ అవి వేస్తారు కాబట్టి పాడవకుండా, అందుకే నేను మ్యాక్సిమం పీల్ చేసే పెడతాను. పిల్లలకైనా పీల్ చేసే ఇస్తాను. అదే మంచి యాపిల్స్ అయితే పీల్ చేయకుండానే తింటామండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ యాపిల్ కట్ చేసేది కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. యాపిల్ ఏంటంటే చాలామంది 4 సైడ్స్ స్ట్రైట్గా కట్ చేసేస్తారు. అలా కట్ చేస్తే మనకి వేస్టేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా నేను కట్ చేసుకున్నట్టు చేసుకుంటే మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. సో ఏంటంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనకి ఏమైతే సీడ్స్ ఉంటాయో అవి తీసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా బాబుకి ఒక 4 స్లైసెస్ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెడతాను. అలాగే అవి ఏంటంటే క్యూబ్స్గా కట్ చేస్తే టూత్పిక్ పెడతాను కాబట్టి టూత్పిక్తో ఈజీగా తినేస్తారు. వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసుకోవాలని ఏమీ ఇది ఉండదు. అండ్ ఇవి బాబుకి సరిపోతాయి. అండ్ చిన్న బాక్స్లో ఈ స్ప్రౌట్స్ పెడతానండి. స్ప్రౌట్స్ ఏంటంటే నేను పెసలు నానపెట్టుకున్నాను. అలాగే మనకి బఠానీ చిన్న సైజు రెడ్ కలర్లో ఉంటాయి కదా, అవి నానపెట్టుకున్నాను. అవి ఏంటంటే ముందు రోజు లేదంటే ఆ ముందు రోజు నానపెట్టుకున్న నైట్ మార్నింగ్ వాటర్ అంతా పడేసి అవి 8 బాక్స్లో పెట్టుకుంటే మనకు మొలకలు వస్తాయి. అవి కూడా ఎలా చేయాలనేది కామెంట్ పెడితే నేను ఆ ప్రాసెస్ కూడా పెడతానండి. అండ్ నెక్స్ట్ నానపెట్టుకున్న బాదము అలాగే పల్లీలు ఏంటంటే నానపెట్టుకుని పెట్టడం వల్ల మనకి ఈ నట్స్లో మెయిన్ ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇలా నానపెట్టకుండా ఇస్తే ఆ పల్లీలు అవన్నీ కొంచెం తినేసరికి వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది. అలాగే అదే లేకుండా ఇలా నానపెట్టామనుకోండి, అదేంటంటే ఆయిల్ కంటెంట్ కాకుండా మిల్క్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనకి మెయిన్ నానపెట్టుకొని తినమంటారు. సో అప్పుడు ఏంటంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, హెవీగా అనిపించదు. సో అలాగే ఇందులో ఈ బాక్స్లోనే నేను డేట్స్ ఒక్కొక్కటి పెడతాను. ఒక్కొక్కటి సరిపోతాయి మనకి. నేను మ్యాక్సిమం లైన్ డేట్స్ యూస్ చేస్తాము. ఏంటంటే ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, అలాగే మెత్తగా ఉంటాయి అన్నమాట. మనకి నార్మల్గా దొరుకుతాయి కదండి రేగిపళ్ళు, సో ఆ టైప్ ఉంటాయి. అలాగే మా హస్బెండ్కి ఏంటంటే సేమ్ తను అన్నిసార్లు బాక్స్ ఓపెన్ చేసుకొని తిన్నారు కాబట్టి అదే బాక్స్లో యాపిల్ పీసెస్ కూడా ఒక 2 పెట్టేస్తాను. అవి టూత్పిక్స్తో తింటారు కాబట్టి టూత్పిక్స్ కూడా పెట్టేశాను. ఈ గ్రీన్ బాక్స్ అనేది మా హస్బెండ్ది, అలాగే బ్లూ బాక్స్ అనేది మా బాబు కోసము. అండ్ నెక్స్ట్ ఏంటంటే కర్డ్ అనేది మజ్జిగ చేసి పెడతాను. సో 2 స్పూన్స్ కర్డ్ పెట్టేసి అందులో సాల్ట్ వేసి బాగా గిలక్ కొట్టాలి. స్పూన్ తోటి నేను బాగా కలిపేస్తాను. అదేంటంటే మజ్జిగలా మనకి అయిపోతుంది. సో వాటర్ అనేది బాబుకి కొంచెం హాఫ్ వేసుకుంటానండి, ఎందుకంటే తనకి రైస్ తింటారు తర్వాత మజ్జిగ తాగేసరికి హెవీగా అనిపిస్తుంది కదా, అందుకే హాఫే పెడతాను. మనకి ఎందుకంటే ఇలా మజ్జిగ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్లు అవి మనం లంచ్ బాక్స్ అనేసరికి ఫ్రైడ్ రైస్లు అవే ప్రిఫర్ చేస్తాం కాబట్టి చల్లని కోసం ఇలా మజ్జిగ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రైస్ ఈరోజు ఏం చేశానంటే నేను ఎగ్ రైస్ బాబు చేయమన్నాడు, సో ఎగ్ రైస్ చేశాను. మా హస్బెండ్కి బాబుకి ఇద్దరికి ఒకేసారి చేసేస్తాను. బాబుకి హాఫే పెట్టాను, మా హస్బెండ్కి బాక్స్ ఫుల్గా పెడతాను.
అండ్ ఇప్పుడు అవన్నీ సైడ్కి పెట్టుకొని ఎవరి బాక్స్లో వాళ్ళకి నేను ప్యాకింగ్ చేసేస్తాను. బాక్స్లో బ్యాగ్లో బాక్సెస్ పెట్టుకున్న తర్వాత స్పూన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, స్పూన్ మర్చిపోకూడదు. ఇదేనండి ఈరోజు నా లంచ్ బాక్స్ ప్యాకింగ్ వీడియో. జంక్ ఫుడ్ లేకుండా ఓన్లీ స్ప్రౌట్స్తో ఎలా ప్యాకింగ్ చేశాను అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.